హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా! సో, ఈ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మనకి కొన్ని రకాల ఉద్యోగాలనేది భర్తీ జరిగాయి. సో, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలరు, అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంటు, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసరు. సో, ఇలా ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అనేదైతే వీళ్ళైతే రిలీజ్ అనేది చేశారు. సో, మనకి ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ఎయిమ్స్. సో, మనకి ఎయిమ్స్ అనేది ప్రతి స్టేట్‌కి ఉంటుంది. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అనేది ప్రతి స్టేట్‌కి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ఎయిమ్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో, దీనికి తెలంగాణ వాళ్ళు ఇంకే స్టేట్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాబట్టి ఆల్ ఇండియా వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో, అయితే దీని యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియో ద్వారా అయితే మీకైతే చెప్తాను. సో, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాం, ఫాలో అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇట్లాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా! సో, వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి ఏమిచ్చారు వీళ్ళు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ అని అయితే ఇచ్చారు కదా! అయితే మనకి ఇందులో సో మనకి దిస్ పోస్ట్ విల్ బీ ప్యూర్లీ కాంట్రాక్ట్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్ షల్ హ్యావ్ క్లెయిమ్ ఫర్ పర్మనెంట్ పోస్ట్ ఫాలోయింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ద ట్యూనర్ అనేది ఇచ్చారు. సో, ఇది కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో, ఆఫ్టర్ ఏంటంటే ఇవి పర్మనెంట్గా చేస్తారు. సో, అది అండ్ అయితే దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది పెట్టట్లేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి మనకి క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటున్నారు. రాత పరీక్ష లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అయితే ఏ వాల్కిన్ ఇంటర్వ్యూ విల్ బీ హీల్డ్ ద ఫాలోయింగ్ పోస్ట్ పర్ ద గివెన్ షెడ్యూల్ ఫర్ యూనిసెఫ్ ఫౌండెడ్ ప్రాజెక్టు టైటిల్డ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ అడాలసెంట్ రీసోర్సెస్ సెంటరు అడాలసెంట్ హెల్త్ అండ్ ఫిజియోలాజికల్ సపోర్ట్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ పీడియాట్రిక్ అడాలసెంట్ అనేది ఇచ్చారు. అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళకి హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ అనేది చెయ్యాలి. సో, అది మీరు ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అనేది, అంటే కౌన్సిలర్ అంటే మీరు వాళ్ళకి ఒక హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఆ టైప్ ఆఫ్ జాబ్స్ ఇవి. అయితే ఇందులో మనకి ఏమిచ్చారు, కౌన్సిలర్ ఉంది కదా! ఈ కౌన్సిలర్ ఏంటంటే బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, బీఎస్సీ ఉండేవాళ్ళు ఈ రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మిమ్మల్ని ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. సో, మీకు బ్యాచిలర్ డిగ్రీలో బీఎస్సీ కానీ నార్మల్ ఇంకొక ఫీల్డ్లో బీఎస్సీ కూడా ఉంటుంది. అది బీఎస్సీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ రిలివెంట్ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకైతే స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే 23,000 అంటే 24K వరకు అనేది శాలరీ అనేది ఉంటుంది. అయితే వీళ్ళకి 35 ఇయర్స్ అనేది మించకూడదు. అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది, నేను చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ హెల్త్ అండ్ కౌన్సిలింగ్, నాలెడ్జ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్, ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ అండ్ తెలుగు, ఇంగ్లీషు. సో, మంచిగా తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా మంచిగా ఉంటే మంచిది. సో, అది ఒకటి వీళ్ళైతే చెప్పారు. ఫ్లూయెన్స్గా తెలుగు మాట్లాడాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే బెటర్ మీకే. సో, ఎందుకంటే అంటే ఇవి బేసిక్ మీకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ అనేది మీరు క్రాక్ చేయొచ్చు. సో, ఇవి గవర్నమెంట్ కాబట్టి చాలా మంచి జాబ్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్. సేమ్ ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ కూడా మీరు బీఎస్సీ చేసి ఉండాలి. బీఎస్సీ చేసి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉండి ఫ్లూయెన్సీ తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు ఇంకొకటి ఇచ్చారు. ఏమి ఇచ్చారు, 23,000 శాలరీ అని ఇచ్చారు, 35 ఇయర్స్ ఏజ్ అనేది ఇచ్చారు. సో, అవి మెయిన్. అండ్ ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్స్ వచ్చేసరికి ఏంటంటే మీరు డిగ్రీలో కానీ పీజీలో కానీ ఏమైనా సోషల్ వర్కర్ కానీ సోషాలజీ కానీ సోషల్ డెవలప్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ, సో, ఈ సబ్జెక్ట్ ఏమైనా ఎవరికైనా మీకు ఉందనుకోండి, ఈ సబ్జెక్ట్ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. సో, అలాగే వీళ్ళకి 26 అంటే 27K పర్ మంత్ రెమ్యునరేషన్స్ అనేది వస్తుంది. అలాగే 45 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై అనేది
చేసుకోవచ్చు. సో ఇది ఏజ్, శాలరీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అయితే ఇందులో మనకి ఇంకా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ అయితే కొన్ని సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఇచ్చారంటే ఏజ్ లిమిట్ విల్ బీ అప్లికేబుల్ ఆన్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఏజ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఇంటర్వ్యూ చేసిన రోజుకి చేస్తారంట క్యాలిక్యులేషన్స్. క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మే బీ రిలాక్స్డ్, ఆల్టర్డ్ అట్ దెమ్ డిస్ట్రక్షన్స్, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ మే బీ రిలాక్స్డ్ పర్ గవర్నమెంట్ ఇండియా రూల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 35 ఇయర్స్ కౌన్సిలర్కి, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ ఉంటారు కదా వాళ్ళకి 45 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏజ్ రిలాక్సేషన్స్ అంతా గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా ఉంటాయి సో అనేది చెప్పారు. సో గవర్నమెంట్ గైడ్స్ రూల్స్ ప్రకారంగా అంటే మీకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అయితే ఇక్కడ అదైతే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. సో మనకి ప్యూర్లీ కాంట్రాక్టు. ఆఫ్టర్ ఏంటంటే వీళ్ళు పర్మనెంట్ అనేది చేస్తారు. క్లెయిమ్ ఫర్ పర్మనెంట్. సో మళ్ళీ ఏంటంటే మీరు కాంట్రాక్ట్లో జాయిన్ అవుతారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద మీరు ఏంటంటే క్లెయిమ్ చేసుకోవాలి. మీ పర్మనెంట్ జాబ్స్ కింద మీరు మళ్ళీ రిటర్న్ అప్లై చేసేసి అప్పుడు మళ్ళీ వీటిని మీరు క్లెయిమ్ చేసుకోవాలి. సో అలా ఉంటుందంట. సో ఫస్ట్ కాంట్రాక్టే, ఆఫ్టర్ పర్మనెంట్. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రిటర్న్ టెస్ట్ విల్ బీ కాన్ఫిడెంట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ మోర్ అనేది ఇచ్చారు. సో ఎక్కువ మంది అయితే అప్లై చేస్తారనుకోండి రిటర్న్ టెస్ట్ పెడతారంట. సో మనకి తక్కువ మంది అప్లై చేస్తే నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తారంట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అప్లై చేసిన దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పార్ట్ టైమ్ ఎంగేజ్మెంట్ విల్ నాట్ బి అలౌడ్ అండర్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు. సో ఇది పార్ట్ టైం అయితే ఏం కాదు, ఫుల్ టైం జాబ్ కింద చెయ్యాలి. అండ్ నో టీఏడిఏ విల్ ప్రొవైడ్ అటెండ్ ద ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టీఏడిఏ లాంటివంతా ప్రొవైడ్ చేయరంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ డేట్స్ అనేది అయితే ఇచ్చారు. సో మనకి ఎప్పుడు ఇంటర్వ్యూ అనేది చేస్తారనేది ఒకసారి మీరు ఇవి అనేది చెక్ చేసుకోండి. మార్నింగ్ 8కి అంతా ఉండాలంట అక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. అయితే ఇక్కడ ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వ్యాలిడ్ ప్రూఫ్, ఆధారు, పాస్పోర్ట్ సైజు, సో మీ యొక్క CV ఇవన్నీ కూడా ఉండాలంట. సో మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అనేది జాయిన్ అవ్వండి, వెళ్ళండి. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.